మన దగ్గర ఆల్మోస్ట్ జిల్లాలో విద్యుత్ వినియోగదారులు 10 లక్షల మంది దాకా విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. 70% పేమెంట్ డిఫరెంట్ పేమెంట్ యాప్స్ ఫోన్పే కానీ పేటిఎం కానీ గూగుల్ పే కానీ దీని ద్వారా కడుతున్నారు. 30% మాత్రం మా రెవెన్యూ కలెక్షన్ సెంటర్స్ మరియు ఈఆర్ఓ కౌంటర్ల దగ్గరికి వచ్చి కట్టడం జరుగుతుంది. దీంట్లో ఈ మధ్య రీసెంట్గా ఇచ్చిన ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారము వాళ్ళు ఏంటంటే పేమెంట్ యాప్స్ అనేవి వాళ్ళు జీపే ఫోన్పే పేటిఎం వాళ్ళు ముందు వాళ్ళు కట్టించుకొని డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడతాయి. పడిన తర్వాత వాళ్ళ కమిషన్ మినహాయించుకొని మిగతా డబ్బులు మాకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అంటే అట్లాగే మేము ఎట్లయితే ఒక పేమెంట్ యాప్ని వాడుకోవడానికి పర్మిషన్ ఇచ్చామో అట్లాగే రైల్వేస్ కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరైనా కానీ దానికోసం ఏమవుతుందంటే కొంత అక్కడక్కడ కూడా ఇప్పుడు పేటిఎం యాప్లో చూస్తుంటారు, కొంత అక్కడక్కడ కూడా కొంత మిస్ ఆఫ్ ఆపరేషన్ జరిగాయి. ఎందుకంటే వాళ్ళు పేమెంట్ రిసీవ్ అయిన తర్వాత లేట్గా మాలాంటి కస్టమర్స్కి వాళ్ళు రిమిట్ చేసేవాళ్ళు. అందుకని ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారము ఎవరి యాప్ వాళ్ళే డెవలప్ చేసుకొని వాళ్ళ యాప్లో నుంచి ప్రతి కన్జ్యూమరు డౌన్లోడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అగైన్ గేట్వే వచ్చేసి ఫోన్పే పేటిఎం జీపే ఉంటుంది. దీంట్లో ఏంటంటే డబ్బులు డైరెక్ట్గా పేటిఎం ద్వారా వీటి ద్వారా మాకు వస్తాయి, డైరెక్ట్గా మాకు వస్తాయి. ఆ తర్వాత వాళ్ళ కమిషన్ మేము ఇస్తాం వాళ్ళకి. సో ఆ విధంగా కొంత సవరణ వచ్చింది. ఈ యాప్ అనేది డెవలప్ చేసి మేము అందరికీ సర్క్యులేట్ చేసాం. అట్లాగే సుమారుగా 10 లక్షల కన్జ్యూమర్స్ ఉంటే 10 లక్షల పేమెంట్ 10 లక్షల ఈ ప్రకటనలు కూడా ఈ క్లిప్పింగ్స్ కూడా మా స్పాట్ బిల్లింగ్ రీడర్స్ ఎక్కడైతే రీడింగ్ ప్రతిరోజు తీస్తారో వాళ్ళ ద్వారా ఇంటింటికి చేర్చడం జరిగింది. ఈ కన్జ్యూమర్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క కన్జ్యూమర్ కూడా మా సిపిడిసిఎల్ పేమెంట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా ఫోన్పే వీటిలో కూడా వాళ్ళు పే చేయొచ్చు. వాళ్ళకి ఆప్షన్ వస్తుంది, చేసుకోవచ్చు. ఇక నుంచి డైరెక్ట్గా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ జీపే మన పేటిఎం ద్వారా కానీ వాళ్ళు డైరెక్ట్గా చేస్తే మేము యాక్సెస్ వాళ్ళకి ఇవ్వట్లేదు. ఆ యాప్స్లో డైరెక్ట్గా వాళ్ళు పేమెంట్ చేయడానికి అవకాశం లేదు ఈ నెల నుంచి. అందుకని కంపల్సరీగా మా డిపార్ట్మెంట్ యాప్ సిపిడిఎస్ఎల్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళ పేమెంట్ గేట్వేలు ఏ గేట్వే అయినా ద్వారా కానీ పే చేయడానికి అవకాశం ఉంటుంది. ఫేక్ యాప్ కాబట్టి గమనించి మా వెబ్సైట్లో మా యాపే కంపల్సరీ మా యాప్లోనే డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్త చేసుకోవాలి. ఓకే, వీడు చేసిన దానికి సిఎల్ని పెట్టుకున్నాడు. యాక్చువల్ మాది సిపిఐని ఉండాలి, సిపిఐని కూడా ఉండొచ్చు. సిపిఐని కూడా పెట్టి దాన్నే ఫేక్ కింద చేసుకోవచ్చు. మేము అనేది ఏంటంటే సిపిడిసిఎల్ యాప్ అని సపరేట్గా దానికి సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ అథెంటికేటెడ్ ఉంటుంది. అది ఆ యాపే డౌన్లోడ్ చేసుకోవాలి. సిమిలర్గా ఉండే ఏది కూడా డౌన్లోడ్ చేసుకోకూడదు. సిపి బదులు క్యాపిటల్ సి పెట్టి స్మాల్ పి పెడతాడు, లేకపోతే స్మాల్ సి పెట్టి చిన్నది పెట్టి క్యాపిటల్ పి పెద్దది పెడతాడు. అట్లా కాకుండా దయచేసి వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే లోకల్గా ఉండే ఏఈలు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళతో సంప్రదించి చేసుకోవాలి. మా స్పాట్ బిల్లింగ్ రీడర్లు వస్తారు.